అయ్యప్పమాల వేసుకున్న సీజన్ స్టార్ట్ అయ్యింది. అయ్యప్పమాలదారులు ఎక్కువ అవుతున్నారు. ఈ క్రమంలో అయ్యప్పమాల వేసుకున్న భక్తులకి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల్లో కొన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది సన్నిధానం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అయ్యప్పమాల వేసుకున్న స్వాములు సన్నిధానం ఎలా ఏర్పాటు చేసుకోవాలనే విషయం మనతో మాట్లాడడానికి గురుస్వామి కోటి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, సన్నిధానాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? స్వామి సన్నిధానం ఏర్పాటు చేసుకోవడానికి సామూహికంగా ఏర్పరచుకునే సన్నిధానాలు ఉంటాయి స్వామి. లేదు కొంతమంది మాకు ఇంట్లోనే సన్నిధానం ఏర్పాటు చేసుకుంటామని వేసుకునే సన్నిధానాలు ఉంటాయి కదా స్వామి. సామూహిక సన్నిధానాలు అంటే మందిరాల్లో కానీ 10 మంది అంతకుమించి ఎక్కువ మంది స్వాములు ఎక్కువ సమూహంగా స్వాములు వేరే చోట ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ సన్నిధానం పెట్టుకోవడం కానీ, లేదు ఒక్కొక్క స్వామి లేదు స్వామి నేను స్వయంగా సింగిల్గా నేను నా ఇంట్లో నేను సన్నిధానం ఏర్పాటు చేసుకొని నేను ఈ 41 రోజులు మండల కాలం పాటు పూజ చేసుకుంటానని చెప్పుకునే సన్నిధానాలు ఉంటాయి స్వామి. ఈ 2 రకాల సన్నిధానాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా సామూహిక సన్నిధానాలు వచ్చేసరికి దేవాలయాల్లో ఎక్కువగా ఏర్పాటు చేస్తారు స్వామి. లేదంటే ఎక్కడైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న స్వామి కానీ లేకపోతే ఎవరైనా కానీ సన్నిధానం ఏర్పాటు చేయడానికి వాళ్ళు అనుమతిస్తే అందులో పెడతారు స్వామి. దేవాలయంలో సన్నిధానం ఏర్పాటు చేసినట్టయితే రెగ్యులర్గా పాటించే నియమాలే ఉంటాయి స్వామి. అది ఆల్రెడీ దేవాలయం కాబట్టి అది శాస్త్ర ప్రకారం అన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ శుచి శుభ్రతను పాటిస్తూనే అదేవిధంగా దేవాలయంలో ఏర్పరిచేటువంటి సన్నిధానానికి అంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి. ఎందుకంటే అది ఆల్రెడీ పవిత్ర ప్రదేశం కాబట్టి అటువంటి పవిత్ర ప్రదేశంలో మనం సన్నిధానం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దాన్ని పవిత్ర ప్రదేశంలో సన్నిధానం ఏర్పాటు చేసినప్పుడు ఒక పవిత్ర ప్రదేశంలో ఇంకో పవిత్ర ప్రదేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది అలాగా నార్మల్గా పద్ధతి ప్రకారం మామూలుగా ఓపెన్ చేయొచ్చు స్వామి.